ఎలాగైనా సరే ఈరోజు పని అయిపోవాలంతే. అయ్యగారు మీరు రాత్రి ఎక్కువ తిన్నారు కదా, ఎందుకు అలా అడుగుతున్నావు? ఆ తిన్నది రక్కనే కదా అటు ఇటు తిరుగుతున్నారు. అది కదా అయ్యగారు, మ్యాటర్ ఏంటని అడుగుతున్నాను. నేను విషయం గురించి ఆలోచిస్తున్నాను రా. 50 దాటిన తర్వాత కూడా సెంచరీ ఎలా చేయాలి, బ్యాటింగ్ ఎలా ఆడాలి మాత్రం ఆలోచిస్తూ ఉంటారు మీరు. అరే ఎదవా, 50 దాటిన తర్వాతే బ్యాట్స్మెన్ మంచి ఫామ్ లో ఉంటాడు రా. అయినా నేను దాని గురించి ఆలోచించట్లేదు. మరి ఏ విషయం గురించి నేను చెప్పను. చెప్పరా? ఏం కాదు, నేను చెప్పండి. అబ్బే చెప్పను రా. సరే ఏదో మీరు చెప్తానుక ఆ విషయంలో నిమ్మకాయంత మంచి చేద్దాం అనుకున్నాను, చెప్పను అంటున్నారు. అమ్మ బాబోయ్, నీతో చెప్తే నిమ్మకాయంత మంచితో పాటు పనసకాయంత చెడు కూడా చేస్తావు అనేసారా? అర్థమైపోయింది నమ్మకం లేదని. ఇదిగో వ్యాపారం అన్నాక అమ్మకాలు, మనిషి అన్నాక నమ్మకాలు ఉండాలి. కానీ నా మీద మీకు ఆ నమ్మకం లేదని అర్థమైపోయింది. నేను వెళ్ళొస్తాను. ఎదవా చేస్తున్నానంట్రా గాడిదా, గవర్నమెంట్ లేదు నీకు ఎదవా అన్నట్టు. వీడి దగ్గర బోల్డెన్ ఐడియాలు ఉంటాయి కదా, అనాసనం ఏదన్నామే. ఒరే పెహదా, ఏంటి ఇక పెహదరా? నేను రాను. రారా? రాను. రారా పెహద. ఏంటి? నేను ఇప్పుడు చెప్పే విషయం మూడో కంటికి తెలియకూడదు. అదేంట్రా కళ్ళు మూసుకున్నావు? మీరే కదా మూడో కంటికి తెలియకూడదు అంటున్నారు. ఇక్కడ 2 కళ్ళు ఉన్నాయి, మూడో కన్ను అవుతుంది, 2 మూసుకున్నాను. ఒక్కటి ఇచ్చానంటే జీవితాంతకాలం 2 కళ్ళు తెరవకుండా అయిపోతాయి ఎదవా. క్షమించండి క్షమించండి. అంత వద్దులే. సరే సరే మ్యాటర్ ఏంటో చెప్పండి. అది కదరా, మనం ఒకరిని వేసేది. వేసేద్దాం. ఎవరిని అడగకుండా వేసేద్దాం ఏంట్రా? ఎవరైతే నాకు ఎందుకంటే మీరెవరు? మా అయ్యగారు. నేనెవరు? మీ పనుల్ని మీరు చెప్పాలా, నేను వేయాలా? నాకు బాగా నచ్చేసారా బాబు. సరే సరే ఇందుకు ఎవరిని వేయాలి చెప్పండి. అది కదరా, నేను చెప్పండి. అదేరా, ఒక అమ్మాయిని ప్రేమించాను. దాన్ని వేసేయమంటారా? వద్దురా బాబు, అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం. మిమ్మల్ని వేసేయమంటారా? నన్ను ఎందుకు ఇష్టం ఎదవా? చెప్పింది ఎనభై. సారీ సారీ చెప్పండి. ఇప్పుడు మీ అమ్మగారు నన్ను రోజు పెట్టే టార్చర్ గురించి నీకు తెలుసు కదరా. ఆ టార్చర్ భరించలేక నేను పక్కింటి ఝాన్సీ రాణి ప్రేమించాను రా. ఝాన్సీ రాణి గారా? ఆవిడ చాలా మంచిది కదండి. అందుకే ప్రేమించాను రా. ఓహో, మా ఇద్దరం లేచిపోదామని అంటే పైసా అడ్డొస్తుందా? డబ్బులు అడ్డొస్తున్నాయి. అమ్మని అమ్మ, లేచిపోవాలంటే డబ్బు కావాలి కదా, మరి డబ్బు ఎలా వస్తుంది? అందుకనే ఇప్పుడు ఏంటంటే మీ అమ్మగారి పేరుని ₹1 కోటి ఇన్సూరెన్స్ ఉంది. ఇప్పుడు దాన్ని లేపేసామనుకో, ఆ కోటి నాదవుతుంది, ఈ ఝాన్సీ రాణి నాదవుతుంది. అప్పుడు ఇద్దరు కలిసి గోవా చెక్కేస్తాం. చెక్కేసి ఏం చేస్తావు? తర్వాత రెచ్చిపోదు కానీ అమ్మగారిని వేసేయడానికి ప్లాన్ చెప్తే నాకేంటి? మాకు వచ్చి ఆ ₹1 కోటి నీకు 5 లక్షలు ఇచ్చేస్తాను. 5 లక్షలు ఇచ్చేస్తావా? 5 లక్షలు ఇస్తే అమ్మగారిని ఆ ఝాన్సీ రాణి సరదాగా అన్నానులే, చిన్నమ్మగారిని ఎందుకు వేస్తాను? ప్లాన్ చెప్పనా? చెప్పు. సూపర్, అమలు చేసేయండి. వస్తున్నానండి. నా జీవితంలో ప్రశాంతత లేకుండా చేసి నువ్వు మాత్రం ఎంత ప్రశాంతంగా పడుకుని నిద్రపోతున్నావే. ఆహాహా, నీ పని చెప్తాను ఉండవే. నీ పని కాఫీ చెప్పి ఇంతసేపు అయింది, ఇంకా తీసుకురాలేదు. అబ్బా వస్తే నిద్దట్లో కూడా నాకు పని చెప్పడం మాలేదు కదా నువ్వు. నీకు ఆఖరి సరిగా పని చెప్తాను చూడమే నిన్ను. అదేనే ఎన్నిసార్లు చెప్పాలి నీకు? తల కింద దిండు పెట్టుకుని పడుకోవే, లేదంటే మెడలు ఎప్పుడు వస్తాయి, స్పాండల్ వస్తాయని చెప్పానా?
పడుకో 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 పడుకో. ఇదేంటి ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయిపోయింది. ₹1,00,00,000 రావా? ఈ అదొకేమో 5 లక్షలు ఇవ్వాలి. ఇది వచ్చిందంటే అసలు దీని కాదు, దాన్ని వేసైతే దరిద్రం వదిలిపోతాయి. అదే నువ్వెప్పుడొచ్చా? ఇందాకే. అయినా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? అది నేను మీ అక్క మెడ తలగడి కోటి ఏంటి? కోటి అంటే మన ప్రసాద్ కోటి వెళ్ళాడంట. సార్ మీకు ఏం కావాలని అడుగుతున్నాడు. నాకేం వద్దురా బాబు, మా ఆవిడ క్షేమే నాకు ముఖ్యం అని అంటున్నాను అనమాట. ఏంటే అలా చూస్తున్నావండి? అంటే నీ ఉద్దేశం అంటే ఈ తలగడ తీసుకుని మీ అక్కని చంపేయడానికి ఈ రూమ్లోకి వచ్చానంటవా? సే మీ అక్క అంటే నాకు నా ప్రాణమే. ఎలా ప్రసాదం ప్రసాదం రేయ్ అయ్యగారు వచ్చేసారా? అమ్మగారిని వేసేసారా? నాకు రావాల్సిన డబ్బు లాగిస్తున్నారు. చెక్కులు ఇస్తున్నారా? క్యాష్లో ఇస్తున్నారా? ఫోన్పే చేస్తున్నారా? గూగుల్ పే చేస్తున్నారా? ఏంటి ఇచ్చేది? ఎత్తడి చెంబు. అదేంటి ప్లాన్ ఫెయిల్ అయిందిరా. ప్లాన్ ఫెయిల్ అయిందా? మీరు 10th క్లాస్ అనుకున్న ప్లాన్లు కూడా ఫెయిల్ చేస్తున్నారా? సరిగ్గా ఆ దిండు పట్టుకెళ్ళి పెట్టి లోపల కళ్ళు తెరిచింది. అమ్మని అమ్మ, నేను చాలా తెలివైనవాడు కాబట్టి మేనేజ్ చేసి వచ్చాను. అవునా? ఒరే ప్రసాద్, ఆ ఝాన్సీ అంటే నాకు చాలా ఇష్టం రా. ఒరే ఎలాగైనా సరే ఒక మంచి ప్లాన్ చెప్పరా. నా దగ్గర ప్లాన్ నెంబర్ 2 కూడా ఉంది. ఉందా? ఉంది. అయితే చెప్పరా. ఇది సూపర్ రా. దెబ్బకి ఇది పోవటం ఖాయం, ఝాన్సీకి నాకు పెళ్ళి అవటం ఖాయం. 5 లక్షలు అస్సలు మర్చిపోవద్దు. ఎందుకు మర్చిపోతున్నా? నా కోటి. ఈ కాఫీలో విషం కలిపిన సంగతి ఆ ప్రసాద్ గారికి నాకు తప్ప ఎవరికీ తెలియదు. నా భార్య ఈ కాఫీ తాగిందనుకో, అది కాటికి, నేను గోవాకి. ఏమే కాఫీ? ఏంటి అలా చూస్తున్నావు? కాఫీ సరిగా పెట్టలేదా? నా ప్రాణం పోసి పెట్టానే. ఏడిసావులే. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? కాఫీలో విషం కలిపి తెలిసిపోయిందా ఏంటి? ఏమైందే? నేను కాఫీ తాగే ముందు వాటర్ తాగుతానని నీకు తెలీదా? ఓహో మంచిది కదా. ఇంకా తాగు. హలో అమ్మా చెప్పవే. చెల్లికి సంబంధం కుదిరిందా? సర్లే కానీ వాడికి వంట చేయడం, బట్టలు ఉతకడం, అంట్లు తోమడం ఇవన్నీ వస్తేనే పిల్లనివ్వండి, లేదంటే వద్దు. ఇదిగో నేను చెప్పిన మాట వినకపోతే కనుక కాఫీలో విషం పెట్టి చంపేస్తాను. అయ్యి బాబు ఇదే నాకు సింక్ అవుతుంది. ఏమే ఏంటి? కాఫీ చల్లారిపోతుంది, తాగవే. సర్లే నేను మళ్ళీ చేస్తాను, ఉండు. ఏం చేస్తావే? అమ్మ కాల్ చేసిందే, పిన్ని కూతురికి పెళ్లి సెట్ అయిందంట, అదే మాట్లాడుతున్నాను. ఇంతలో నువ్వు వచ్చావు. అవునా? అవునే. సర్లే కానీ అది కాఫీయేనా? అవునే. సరే నాకు కొంచెం హెడ్ఏక్ ఉంది, నేను తాగుతాను. కుదరదు. ఎందుకు కుదరదు? ఎందుకంటే నేను బాగా మనసు పెట్టి మీ అక్క కోసం తయారు చేసిన కాఫీ ఇది. ఏడ్చావులే, నువ్వు తాగవే. తాగితే చచ్చిపోతావే. తాగితే చచ్చిపోవడం ఏంటి? అదే కాఫీ చేసి చాలా టైం అయింది కదా, చల్లారిపోయి ఉంటుంది. ఆ చల్లారిపోయిన కాఫీ నువ్వు తాగేవనుకో, చల్లారిపోయిన కాఫీ తాగేదని బాధతో చచ్చిపోతావు అని అన్నమాట. ఏంటి అలా చూస్తావు? ఏంటి అలా చూస్తారు? ఏంటి మీ ఉద్దేశం అలా చూస్తారు? అంటే ఈ కాఫీలో విషం కలిపి మీ అక్కని నేను చంపేయడానికి ప్లాన్ చేశాను అని నువ్వు అనుకున్నావా? పట్టాలని ట్రైన్ని
మీ అక్కలే నా జీవితాన్ని ఊహించుకోవడమే కష్టమే. మీ అక్క అంటే నాకు ప్రాణమే. ఇదిగో నీ గురించి మళ్ళీ వేడివేడిగా కాఫీ చేసి తీసుకొస్తానే. వస్తాను. అయ్యగారు నా కోసం కాఫీ తెచ్చారా? ఇది ఆ కాఫీరా. ఆ కాఫీ అంటే విషయం కలిపిన కాఫీ. విషయం కలిపిన కాఫీయా? ఇది అమ్మగారికి ఇవ్వాలి కదండి. ప్లాన్ మళ్ళీ ఫెయిల్ అయిందా? మళ్ళీ ఫెయిల్ అయిందా? మా జీవితం. ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి ఫెయిల్ అయింది. ఏం చేద్దాం? నా దగ్గర బ్రహ్మాండం. మూసుకో, నోరు మూసుకా. ఏదామంటారు. ఇప్పుడు నేను నీ ప్లాన్ నమ్ముతాను. మరి నాకు నేనే ఒక మంచి ప్లాన్ వేసుకున్నాను, దాన్నే నమ్ముకుంటాను. ఇలా ఇచ్చేయండి. హలో, పాము నరసయ్య గారండి. నమస్కారం సార్. నాకు పాము డోర్ డెలివరీ కావాలి సార్. థ్యాంక్ యూ సార్. ఎందుకండి? నోరు మూసుకా. అది కాదండి. ఎదవా పాముల నర్సయ్య. 1 కోటి రూపాయలు. అయితే గోవాకి 50 లక్షలు. ప్రసాద్ గారికి 5 లక్షలు. అయ్యగారు కూర్చోవచ్చా? ఒరే నేను చాలా ఆనందంగా ఉన్నాను, కూర్చోరా. థ్యాంక్ యూ అండి. ఏం చేస్తున్నారు? అదే 1 కోటి రూపాయలు ఎలా ఖర్చు పెట్టాలో లెక్కలు వేస్తున్నా. అంతే. ఇప్పుడు ఇందాక పాము నర్సయ్యకి ఫోన్ చేసి ఓ పాముని డెలివరీ ఇమ్మన్నాను. ఆ పావుని దానికి ఎదురు పంపించా. ఇంకో 10 నిమిషాల్లో ఆ పావు కాటేస్తుంది. అది కాటికి నేను గోవాకి. చేస్తారండి మీరు. అందుకే సరేలేండి అయ్యగారు. మరి నాకు ఇస్తానన్న 5 లక్షలు ఎదవా రాసాను రా. ఇదిగో చూడు. ఓహో, ప్రసాద్ గారికి గారని ఉంది అక్కడ. అదే ప్రసాద్ గారికి 5 లక్షలు చెప్తున్నానండి. అయినా ఆల్రెడీ 10 నిమిషాలు అయిపోయింది కదండి. అరుపులు ఏం రావట్లేదే. ఒరే పావు కరిగితే అరుపులు రావురా, మరి నురగలు వస్తాయి. ఓహో నిజమే కదా. మరి ఆ తెల్లటి నురగలు చూడ్డానికి చల్లగా మనం వెళ్ళిపోదామా? వెళ్దాంరా. ఆగలేను. 5 లక్షలు. మీ ఆయన్ని గ్రిప్ లో పెట్టేసుకున్నానే. నీకు తెలీదే, విగ్రహం అన్నాక సెంట్రల్ లో ఉండాలి, మొగుడు అన్నాక కంట్రోల్ లో ఉండాలి. అప్పుడే అది చూడడానికి అమ్మగారు పావండి. అయ్యగారు ఏం జరుగుతుందండి ఇక్కడ? ఏం జరుగుతుందంటారా బాబు? కాటేవలసిన పాము మీ అమ్మగారితో కలిపి టీవీ సీరియల్ చూస్తూ మాటేస్తుంది ఇక్కడ. అవ్వా, అయినా ఈ పాములు ఆడవాళ్ళు సీరియల్ చూడడం ఏంటండి దరిద్రం. కాకపోతే దీని పని మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి. అవి టీవీ సీరియల్. ఏం టైగర్ ఇలా అయిపోయింది? ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి ఫెయిల్ అయింది. ప్లాన్ బి ఫెయిల్ అయ్యాక ప్లాన్ పాము నర్సయ్య ప్లాన్ కూడా ఫెయిల్ అయ్యింది. అవునండి, ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావట్లేదు. ఏం చేద్దాం? నా దగ్గర ఇంకో బ్రహ్మాండమైన ప్లాన్ ఉంది. ఏ ప్లాన్ వద్దురా? ఏ అంటే ఒరే భార్యను ఎవరైనా ప్రేమించాలి కానీ చంపాలని చూడకూడదురా. అలా చేస్తే పక్కింటి వాళ్ళే కాదు ప్రకృతి కూడా సహకరించు. మరి ఝాన్సీ వచ్చే జన్మలోనా? నేను ఏం చెప్తున్నాను ఏమండి, మీరు నాలా చేయకండి, మీకు దండం పెడతాను. అర్థమైంది కదా? ఇట్లు గౌతమ్ రాజు, గౌతమ్ టాకీస్.